ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కలిసిన ఎంపీ డీకే అరుణ ఇతర తెలంగాణ ఎంపీలు సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు వినతి పత్రం. ఈ భేటీలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వరరెడ్డి, గడ్డం నాగేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ ఎస్టీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15న వారి జయంతి ఉన్నది. సో ఆ జయంతి సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని, వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, ఎందుకంటే వారికి అందరికీ ఒక దేవుడిలాగా కొలుస్తారు. బంజారాలు అందరూ సేవాలాల్ మహారాజ్ని ఒక దేవుడిలాగా వాళ్ళు కొలుస్తారు, ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా బంజారాస్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి బంజారాస్ మరి 7% పైగా, అంటే 10% పైన మొత్తం ఎస్టీలు ఉంటే దాంట్లో 7% పైగా మరి లంబాడీలు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు ఇవ్వడానికి, వారి యొక్క గురువైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, వారి చరిత్రను తెలుసుకోవడానికి, వారి చరిత్రను అందరికీ తెలియజేయడానికి, ఆ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని మరి మా అందరి యొక్క వారి యొక్క విన్నపాన్ని మేము ఇప్పుడు కల్చర్ మినిస్టర్ గారిని కలిసి షెకావత్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీన్ని హెచ్ఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వీరి అందరి యొక్క ఆకాంక్ష ఉందో ఆకాంక్ష నెరవేర్చడానికి తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.